హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే మస్త్ హ్యాపీగా ఉన్నా. అయితే ఈరోజు ఓరియో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా మా ఫ్రెండ్ కోసం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా తన బర్త్డే అన్నమాట ఈరోజు. ఓరియో కేక్ ప్రిపేర్ చేసి ఇంకా ఇంటికైతే పంపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏమవుతుంది అనేది ఇంకా లాస్ట్ వరకు చూడండి, కేక్ పంపించానా లేదా అనేది. ఇప్పుడైతే మనం ఓరియో కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని కొన్ని ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 6-7 అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బిస్కెట్స్ లోపల వైట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అయితే మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ మొత్తం ఒక స్పూన్ సహాయంతో లేకపోతే చాకు సహాయంతో అన్నా సరే క్రీమ్ అంతా తీసేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ కేక్ చేయాలనే ఆలోచన అస్సలు లేదు. కాకపోతే ఇంకా కేక్ చేసిన రోజే మా ఫ్రెండ్ బర్త్డే ఉండే అన్నమాట. ఇంకా బర్త్డే రోజు నేను ఇంటికి వెళ్ళకున్నా సరే కేక్ చేసి అయితే పంపిద్దాము, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ కట్ చేస్తుంది అనేసి అనుకున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది అనేది మెల్లిమెల్లిగా మీకు ప్రాసెస్తో పాటు చెప్తాను. ఇంకా బిస్కెట్స్లో నుంచి క్రీమ్ అయితే డివైడ్ చేశాను కదా, ఇంకా అది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పౌడర్ చేసేసుకోవాలి. అదే పౌడర్ని మళ్ళీ అదే బౌల్లోకి వేసేసుకొని ఇంకా పౌడర్కి తగ్గంత పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు ఒకటేసారి వేసేసుకోకండి, కొంచెం కొంచెం పాలు వేస్తూ బాగా కలపండి. నా దురదృష్టం ఏంటో అసలు ఇంత మంచి స్పాచులా అయితే ఇరిగిపోయిందన్నమాట. మస్తు బాధ అనిపించింది. ఇంకేం చేస్తాము, చేసేదేం లేక స్పూన్తోనైతే కలుపుకున్నాను. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, కాకపోతే నేను ఇంకా షుగర్ ఎక్కువైపోతుంది అనేసి షుగర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పాలు వేస్తూ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా ఆర్ బేకింగ్ సోడా అయితే కొంచెం వేసేసుకొని అది కూడా కలుపుకోండి. నెక్స్ట్ అయితే ఒక కేక్ టిన్ తీసుకోండి. నేనైతే హార్ట్ షేప్ చేద్దామని హాట్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఏదైనా సరే కొంచెం పిండి కూడా వేసేసి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్ ఉంది కదా, అదైతే మంచిగా ఇంకా కేక్ టిన్లోకి అయితే వేసేసుకోండి. కేక్ టిన్లోకి ఇలా బ్యాటర్ వేస్తున్నప్పుడు అట్లా లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే కేక్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైపోయింది టిన్నులోకి అయితే. ఇంకేం చేయలేక ఇంకా పైనుంచి నా దగ్గర ఇవి కొన్ని ఉన్నాయన్నమాట, కలర్స్ టాప్స్ ఏమో అంటారు కదా, అవి ఉండే. కాకపోతే అవి వేడికి కరిగిపోయిన లోపల లాస్ట్కి అయితే ఇలానే ఉంటుందేమో అనేసి ట్రై చేశాను ఫస్ట్ టైము. ఇంకా తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కేక్ టిన్ సరిపోయేంత ఒక గిన్నె పెట్టేసుకొని మూత పెట్టి ఒక 3 minutes అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కేక్ టిన్ అయితే అందులోకి పెట్టేసి ఇంకా మూత పెట్టి మూత మీద ఏమైనా బరువు ఐటమ్ పెట్టేసి ఒక 15 minutes అయితే నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. అయితే ఈ కేక్ అయితే నేను మా ఫ్రెండ్కి అయితే ఏం పంపించలేదు, పంపిద్దాం అనేసే చేశాను. కాకపోతే నాకేమనిపించిందంటే, నేను చెప్తున్నా కదా, కేక్ పంపించేంత ప్రేమ నాకు ఉంది కానీ తనకంత ప్రేమ లేదు ఏమో అన్నట్టు, ఏదో పైన పైన ప్రేమ చూపిస్తుందేమో అన్నట్టు నేను కొంచెం ఫీల్ అయిపోయాను. అంటే ఆమె కొంచెం నాకు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు నేనెందుకు పడి పడి ప్రేమ చూపించాలి అనేసి నేను అదొక్కటి ఫీల్ అయ్యి నేనెందుకు అంత ఇది చేయాలి, నన్ను కావాలి అనుకున్న వాళ్ళని నేను ఎప్పుడు వదులుకోను. ఇంకా ఈ మధ్య కాల్స్ కానీ మెసేజ్లు కానీ చాలా తగ్గిపోయినాయి అన్నమాట. ఎంతసేపు మనమే కాల్ చేసి మనమే ఇది చేస్తాము, తన సైడ్ నుంచి కూడా కాల్స్ మెసేజ్ రావచ్చు కదా అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో చాలా వరకు అయితే తన నుంచి నాకు మెసేజ్ కాల్స్ అయితే తగ్గిపోతున్నాయి కాబట్టి నాకు కూడా అంతగా ప్రేమ లేదేమో నా మీద అనేసి నేను కూడా కొంచెం ఫీల్ అయిపోయాను. కేక్ అంతా రెడీ అయ్యే లోపు నేను అంతా ఆలోచించి ఫీల్ అయిపోయి నేనైతే కేక్ పంపించడానికి ఇష్టపడలేదు. ఇంకా ప్రేమతోని హార్ట్ షేప్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. కాకపోతే నాకు అంత ఫీల్ అయ్యి అంత ఆలోచించి ఇంకా మధ్యలో నుంచి కేక్ అయితే కట్ చేశాను. బాధగా అనిపించింది చాలా వరకు అయితే. ఇంకా కేక్ విషయానికి వస్తే చాలా స్పాంజ్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది, ఎక్కువ స్వీట్ కూడా లేకుండా. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది కేక్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ మరి.